హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఫోటోషూట్ అండి. చాలామంది పిల్లలకి ఫోటోషూట్ చేయించుకోలేం కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు. అవును, మనం అలా చేయించుకోకపోయినా మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం చేసుకోవచ్చు. చూడండి, మేమైతే మా బాబుని రెడీ చేస్తున్నాము. ఎంత నలిపినా కూడా నిద్రపోతూనే ఉన్నాడు. మేము చాలా కష్టపడ్డాము వీడియో తీసుకోవడానికి, వాడిని రెడీ చేయడానికి. చూడండి, మొత్తానికి రెడీ అయిపోయాడు. మన ఇంట్లో వంటింట్లో ఉండే సామాన్లతోనే మేము మా బాబుని చూడండి సైకిల్లా తయారు చేసాము మా వంటింట్లో సామాన్ల చేత. చూడండి ఫ్రెండ్స్, సైకిల్ షేప్ ఉందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా బాబు అయితే కళ్ళు తెరిచినాడు, అట్లా ఇట్లా చేసి చూస్తున్నారు. చూడండి, ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఫోటోషూట్ చేసుకోవాలంటే వేలు కావాలి, అలా అందరము చేయించుకోలేమండి. చూడండి, ఇంట్లోనే చేయండి. పారాషూట్ కోసం మేమైతే డైపర్లను వాడాము. చూడండి, పారాషూట్ లాగా ఉందో లేదో చూడండి ఫ్రెండ్స్. మేమైతే అదే అనుకుంటున్నాము. చాలా బాగుంది, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, డిఫరెన్స్ డ్రెస్సెస్ వేసాము. మా బాబును అలా చాలా మంచిగా ఫోటోలు తీసుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా బాబు చాలా బ్లాక్ ఉన్నాడు కదా, మీకు ఏదైనా టిప్ తెలిస్తే చెప్పండి మా బాబుని తెల్లగా చేసుకోవడానికి. మా బాబు అంటే మా చెల్లెల బాబు. చూడండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేసుకోవచ్చు ఇంట్లో, ఏం కష్టం ఏం కాదు, చాలా ఈజీ. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము చాలా బాగా చేసుకోవచ్చు. మేమైతే ఏమి కష్టపడలేదు. ఒక హాఫ్ అన్ అవర్లో మేము 5-6 టైప్ ఆఫ్ ఫోటోలు తీసాము, వీడియోస్ తీసాము. చాలా బాగున్నాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఫోటోషూట్లు అవన్నీ ఏం లేవు కదా. మనకు చిన్నప్పుడు ఫొటోస్ కూడా ఉండేటివి కాదు. మనకైతే జ్ఞాపకాలే లేవు చిన్ననాటివి. ఇప్పుడైతే మన పిల్లల తరానికి వచ్చే లోపల ఇవి వచ్చేసినాయి కదా. అయినప్పటికీ చేసుకోవడానికి మనకు స్తోమత లేక మనము ఏం చేసుకోలేము. కానీ ఇప్పుడైతే చిన్న స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి కదా, వాటితో మనం తీసుకోవచ్చు. మెమొరీగా ఉండిపోతాయి మనకు, మన పిల్లలవి చిన్నప్పటివి. ఇవన్నీ మనకు చూసుకోవడానికి చాలా బాగుంటుంది. మనమేమి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు చేయాలన్నంత ఏం లేదు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, మా బాబుకి ఎన్నో రోజులు కూడా కాదు, నెల కూడా అవ్వలేదు ఇంకా, అయినా కూడా బాగా తీసుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి. షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేసామండి, చూడండి. మీరు కూడా అక్కడికి కూడా వెళ్ళి చూడండి. మేము ఇది దేంతో చేసామనుకుంటున్నారా? మేము టబ్బు చైర్లు ప్రతి ఒక్కరింట్లో ఉంటున్నాయి కదా, టబ్బు చైర్ యూజ్ చేసి మా వాడికి ఉయ్యాలా చేసాము. క్లాత్ టవల్ చుట్టినా కూడా ఏం ఏడ్చలేదు, చాలా మంచిగా ఉన్నాడు, ఏడ్చలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో క్యూట్గా ఉన్నాడు కదా, బ్లాక్గా ఉన్న మా బాబు. మీరు కూడా మీ పిల్లలకు ట్రై చేయండి ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి ఫొటోస్ మేము 5-6 ఫొటోస్ లాస్ట్లో పెట్టామండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా మంచిగా ఫొటోస్, మోడల్ ఫొటోస్ పెట్టాము. ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఎల్ షేప్ కోసమని మేము ప్యాంపర్లే వాడాం. ఓవైపు మా బాబుని పెట్టాం, ఇక్కడైతే ఓ రావడం కోసమని
రౌండ్గా ప్యాంపర్లే యూజ్ చేసాము. మధ్యలో మా బాబుని పెట్టాము. చూడండి ఎలా చూస్తున్నాడో, నా గురించే మాట్లాడుతున్నారా అనుకుంటున్నాడు. వీ కోసం కూడా మేము ప్యాంపర్సే వాడాము. మొత్తం ఈ కూడా పెట్టాము ఫ్రెండ్స్. ఈ 4 వర్డ్స్ కలిపితే ఏం పేరు వస్తుందో మీరు చూసి గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ థీమ్స్ అన్నిటి రిజల్ట్స్ అనేటివి మేము ఫొటోస్ పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్.